చిన్న పీస్ తీసుకోండి ఒకటి. ఇప్పుడు కటింగ్ తీసిన దాన్ని చిందర వందరగా తీసుకొని అటు ఇటు పడేయద్దు. ఓకే, ఇక్కడికి వచ్చాక క్రాస్ ఒకవైపు ఉంటుంది, స్ట్రైట్ ఒక సైడ్ ఉంటుంది. ఈ క్రాస్ రెండు కూడా పైనకి వెస్ట్ సన్నగా ఉండే పీస్ తీసుకొని కిందికి వెడల్పు ఉన్న పీస్ని తీసుకోవాలి. లాగద్దు దీన్ని. సేమ్ ఇక్కడ కూడా క్రాస్గా ఉన్న పీస్ని రెండుకి పట్టుకొని తీసుకోవాలి. ఉల్టా సైడ్ సీదా సైడ్ చూసుకోవడం వల్ల ఒకటి స్టిచ్ చేసాము. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ పీస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఇలాగ మిడిల్లో ఉన్న పీస్ తీసుకోవాలి, పెద్ద పీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్రాస్లో ఉన్న పీసెస్ని ఇలాగ జాయిన్ పెట్టాలి. కూడా ఇలా స్ట్రైట్గా ఉన్న సైడ్ నుండి వేయద్దు, ఇలాగ ఎక్కువ తక్కువ వస్తుంది. ఓకే, మర్చిపోకండి. క్రాస్లో ఉన్న పీసెస్ కలిపి చికెన్ ఇక్కడికి వచ్చాక డబుల్ స్టిచ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చి హాఫ్ ఇంచ్తో తీసేయాలి. పట్టుకున్నామంటే ఇంకెక్కువగా సాగిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే తీసేయండి. ఒక హాఫ్ ఇంచ్తో తీసేయండి పీస్. అంటే హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ తీసేయాల్సింది. తీసేసాక సీదా లోపలికి పెట్టేసుకొని ఉల్టా సైడ్ ఒకవైపు స్టిచ్ చేయండి. ఒక సైడ్ ఓన్లీ వన్ సైడ్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ వేద్దాం. ఈ రెండు పీసులు ఉన్నాయి కదా, టూ పీసెస్ వస్తాయి మీకు కూడా. టూ పీసెస్ని జాయింట్ పెట్టండి. దీంట్లోనే నాలుగు కూడా సరిపోతాయి మనకి. డబుల్ స్టిచ్ చేసుకోండి, లేదంటే పైన వేసేసుకోండి. వన్ సైడ్ మాత్రం ఒకటి ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కొద్ది దూరంగా. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ దూరం వరకు స్టిచ్ చేయండి. తక్కువ ఉన్న వాళ్ళకైతే 4.5. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకొచ్చుకోండి. అంటే సైడ్స్ ఓపెన్ ఉంటాయి కదా మనకి, క్యారీ పెట్టుకుంటే ఆ గ్యాప్ నుంచి చెప్పేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఒక ఎక్కువ ఉన్న పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. తక్కువ ఉన్న వాళ్ళకి 4.5 ఇవ్వండి. అంటే ఏం పడుతుందో చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఏది కుడుతున్నా కూడా లాగద్దనమాట. లాగితే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఓకే, ఉల్టాలు రెండు కింద వైపుకి వెళ్ళేలాంటి. ఇది ఉల్టా సైడ్, ఇది సీదా సైడ్ మనకి. అవునా, ఇది ఉల్టా సైడ్, ఇది సీదా సైడ్. ఓకే, ఇది ఉల్టా సైడ్ నుండి కిందికి పెట్టేసుకోవాలి. ఓకే, కిందికి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అర్థమైంది ఇక్కడ అందరికీ? ఓకే, ఉల్టా సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. అందరూ వాళ్ళు సీదా సైడ్ నుండి స్టార్ట్ చేసి చూసుకుంటారు. ఇప్పుడు దీన్ని వచ్చేసి డైరెక్ట్ కూడా ఫోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఫినిషింగ్ కరెక్ట్గా రాకపోవచ్చు. కాబట్టి ఏం చేయండి, చిన్నగా కొంచెం ఒక 1/2 ఇంచ్ అట్లా క్లోజ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇలా క్లోజ్ చేయండి. ఓకే, దీన్ని వచ్చేసి డైరెక్ట్ ఫోల్డ్ చేసాను. ఓకే, అర్థమైంది కదా? ఉల్టా సైడ్ నుండి ఫస్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకొచ్చేసినాము. తర్వాత ఈ కార్నర్స్ కూడా స్టిచ్ చేసుకున్నాం. ఫినిషింగ్ ఇంటికి అవసరం లేదంటే ఇటు ఫోల్డ్ చేసుకుంటా అటు ఇటుగా అయిపోతుంది అనమాట. కాబట్టి డైరెక్ట్గా దీన్ని క్లోజ్ చేసేస్తాను. స్టిచ్ చేసుకొని ఇలా క్లోజ్ చేయడం వల్ల ఫోల్డ్ చేయడం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా కూడా కట్ చేసేస్తాను. తర్వాత చేసుకోండి. సైజ్ స్టిచ్ చేసుకోండి. క్యాబ్ అనేది పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు 6 ఇంచెస్. డబుల్ స్టిచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చిన్న పాత ఏమన్నా ఎక్కువ ఉంటే
అర్థమైంది కదండి ఇంకా ఓకేనా అర్థమైంది కదా స్టిచ్చింగ్